పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు అంతా భారతీయులేదని తెలియజేశారు. మెడ్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఐటీ రంగం సాధించిన పురోగతి గురించి వివరించారు. మనమంతా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. Among the top largest world economies, India has exhibited the highest growth in GDP. 3 out of present top 4 economies have been a decent GDP growth rate. 2014, India is at 10th place. 2021, we are in the 5th place. Next year, 2026, we will be 4th place. 28, we will be in 3rd place. If all of us will work hard, India will become number 1 or 2 in 2047. It is going to happen. Future is for India. Nobody can, as on today, if you see in America, highest per capita income in America is Indians, American Indians. American natives are getting 50% of Indians. Every country as on today you have reached highest per capita income. In the near future, India will be most influential people in the world. 65% of Indians have used generative AI compared to 31% globally. This is one indication how Indians are adopting technology in a big way. Quantum computing is coming. Satellites. As on yesterday, I am very happy. IIT, I came here as a student to see what they are doing and learning. In my life, I am saying always, learning is a continuous process for anybody. If you learn, you will grow. If you stop learning, then you will diminish. If you see 25% of S&P 500 companies have Indian origin board members. And also, if you see GCCs, 10 to 15% belongs to Indians. And also over 30,000 CXO level Indian professionals are leading global business functions. And also if you see here, with all these things, what I wanted to impress upon you, future is for Indians. By 2047, if you can continue this momentum, India will become number 1 or 2 in the world. If we can migrate 20 to 30 crores in the near future to different countries to meet the demands or to do services for them, you can see the economy. British came to India at that time in the name of business, then they conquered political power. But don't do that. In the name of service, you migrate. And you will become leaders in corporate governance and public governance. ఏపీ వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తాజాగా ప్రకటించిన 77 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 37 తెలుగుదేశం, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనున్నారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ చిన్న వయసు నుంచే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్ డేటా సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సులో సర్టిఫికెట్లు పొందాడు. యూకే నిర్వహించిన పలు టెక్ సమ్మిట్లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో గతంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ను కలిశారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్న ఆ చిన్నారిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.
మధుకాన్ కాంట్రాక్టర్ ని రద్దు చేసి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి అడ్డుపడితే 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో 17 నెలల పాటు ఏజెన్సీ లేకుండా జగన్ రెండో విధ్వంసం సృష్టించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 2014-2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి చంద్రబాబు 72% పనులు పూర్తి చేశారని చెప్పారు. 2020లో జగన్ విధ్వంసంతో 440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని తెలియజేశారు. ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో తెలియని వ్యక్తి కూడా పోలవరం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని నిలదీశారు. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాల్ పోతే అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియకుండా నాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. పోలవరం కుడి ఎడమ కాల్వల నీటి సామర్థ్యం తగ్గించి ఉత్తరాంధ్రకు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. జగన్ ముఠ సైంధవుల్లా పోలవరం పురోగతికి అడ్డుపడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు అని నిమ్మల మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి, పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాలే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. పోలవరం చరిత్రలో 41.15, 45.72 ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు ఎవరు తీసుకొచ్చారు? 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని కానీ, 41 కానీ, 45 కానీ ఎక్కడైనా ఉందా? నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్ గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ్ కూడా 150 మీటర్లు మీ నిర్వాకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పోలవరానికి ఇంత విధ్వంసం చేసి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్న. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మోడ్రన్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ తో పాటు నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు కోసం అరండల్పేట 4వ లైన్, పిచ్చికలగుంట ప్రాంతాలను ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ఆక్రమణలు తొలగించి చిరు వ్యాపారులకి నిర్దేశిత ప్రాంతాలలో వ్యాపారం చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఫుడ్ కోర్టు విషయంలో అందరి సలహాలు తీసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికే డిమాలిషన్ వర్క్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. దాని క్రమంలో ఫ్లైఓవర్ ని వేసుకునే పరిస్థితుల్లో ఇంటర్నల్ రోడ్స్ మీద రేపొద్దున ట్రాఫిక్ అనేది చాలా ప్రెషర్ పడిపోతా ఉంది. కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా వైడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్ ని సందర్శించడం, దాని మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం, దాని వైడ్ ఎలాగా ఏ మేరకు చేసుకోవచ్చో చూడటం, ఇవన్నీ మేము ఇందులో భాగంగా గౌరవ కమిషనర్ గారితో కలిపి విస్తృతంగా పర్యటించడం జరుగుతా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాంఛ ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇక్కడ హాస్టలర్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, నైట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు అన్న ఒక ఆలోచనతో నైట్ ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించడం జరిగింది. అయితే రీసెంట్ గా బ్రాడీపేట 4వ లైన్ వెళ్లి సందర్శించడం, దానికంటే కూడా ఈ యొక్క 4th లైన్ చాలా వైడ్ గా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంటది అన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంది, అదే విధంగా మనకి 1 టౌన్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటది ఈ రోడ్ అయితే అన్న ఒక ఆలోచనతో మళ్ళీ ఇటువైపు ఒకసారి వచ్చి చూద్దామన్న ఆలోచనతో ఈ రోజు కమిషనర్ గారు నేను రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో కోరుకుంటున్న నైట్ కోర్ట్స్ ని ఫాస్ట్ గా ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ ఆహ్లాదభరితమైన ఒక ఎన్విరాన్మెంట్ మన గుంటూరులో క్రియేట్ చేయాలన్నదే ఇక్కడ మోటో ప్రతి ఒక్కరిది కూడా. అండ్ అదే విధంగా నైట్ కోర్ట్స్ కూడా చాలా హైజీనిక్ గా, ఆథెంటికేటివ్ గా ఉండే విధంగా కూడా ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ప్రతి ఒక్క స్టాల్ యూనిక్ గా ఉండేటట్టు అండ్ నైట్ తెచ్చుకొని మళ్ళీ వర్క్ అయిపోగానే వెళ్ళిపోయేటట్టు, అండ్ దాని తాలూకు ఏదైనా మనకి గార్బేజ్ గానీ శానిటేషన్ గానీ ప్రాబ్లం వస్తే 4-5 లోపు, అంటే మళ్ళీ ప్రజలు మేల్కొనే లోపు దాన్ని క్లియర్ చేసుకునేటట్టుగా ఆర్గనైజ్డ్ వేలో ఈ యొక్క స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని వెరైటీలతో
మనకి తెలుసు గుంటూరు అంటేనే ఫుడ్ కి చాలా ఫేమస్. కాబట్టి అన్ని వెరైటీలతో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ని ఎంక్రోచ్మెంట్ ప్రాసెస్ లో సైడ్ లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ తీస్తున్న పరిస్థితి కూడా మనకి కాన్స్టిట్యున్సీ వైడ్ గా జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ లో అకామిడేట్ చేయొచ్చు. ఎవరిని కూడా వాళ్ళ జీవనోపాధిని మనం తీసేయాలి అనే ఆలోచన ఉండదు. కాబట్టి ఒక జోన్స్ లాగా ఏర్పాటు చేసుకోవడమో లేదా నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడమా అన్నది ఆలోచిస్తా ఉన్నాము. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇలా రావడము అన్ని పర్యవేక్షించడం జరిగింది. రానున్న శ్రీరామనవమికి కానీ లేదా అంతకంటే ముందే ఈ యొక్క నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పారు. లో మరి చాలా కాలం నుంచి ప్రజల ఆకాంక్షిస్తున్నారు. అట్లనే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి ఎల్లా మాధవ్ గారు కూడా చాలా కాలం నుంచి గుంటూరు వెస్ట్ లో ఒక నైట్ ఫుడ్ స్ట్రీట్ పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉన్నారు. సో దీనిలో భాగంగా మనం ఇప్పటికే బ్రాడీపేట పోర్ట్ లైన్, అరంటల్పేట పోర్ట్ లైన్, తర్వాత ఈ రోడ్డు మన పిచ్చికలగుంట రోడ్డు, ఈ మూడు కూడా ఆప్షన్స్. ఈ మూడిట్లో కొంత స్టేక్ హోల్డర్స్ తర్వాత పెద్దలతో కూడా ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వారి యొక్క అభిప్రాయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వాహనదారులు కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ కి ఇబ్బంది లేకుండా ఈ మూడు ఏరియాల్లో ఏది సూటబుల్ అనుకుంటే ఆ సూటబుల్ ప్రదేశాన్ని డిసైడ్ చేస్తాము. త్వరలో ప్రజలందరూ ఆశించిన స్థాయిలో మంచి హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ అనేది లక్ష లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఏసీపీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ కిషోర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం తునికి చెందిన ఆర్ రమేష్ బాబు తన భార్య పేరిట ఉన్న సమతా గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వలన తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్ట్రార్ ను ఆశ్రయించారు. అందుకు ఆయన ₹1,00,000 డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఆనందరావు నుంచి ₹1,00,000, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి ₹25,000, అనధికారికంగా ఉన్న మరొక ₹80,000 నగదుని ఏసీపీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ లిస్ట్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారికి అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపో వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరొకసారి షాక్ తగిలింది. కన్నవరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదిరింది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని విజయవాడ SC/ST కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేసి సత్యవర్ధన్ కి ప్రాణహాని ఉందని బాధితుడి తరపు న్యాయవాదులు కోర్టుకి వివరించారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకున్నందువలన బెయిల్ మంజూరు చేయాలని అతడి తరపు న్యాయవాదులు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. మరొకవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ విజయవాడ CID కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ ని గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ప్రజా సంఘాల నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం తీసుకునే అన్ని అభివృద్ధి పనుల్లో మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. వర్గీకరణ అంశంపై ఎంతో మంది తమ ఆరోగ్యం, అవసరాలను త్యాగం చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. వారందరికీ కూడా P4లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరామని తెలియజేశారు. ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు, నేను అందరం కలిసి కలిసాము కలెక్టర్ గారిని. ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన, రేపు ఉగాది నుంచి చేపట్టిన P4 కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. P4 కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము. వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఈరోజు కుటుంబాలనే విషయాన్ని ఒక ప్రోగ్రాం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని, మా ఆలోచనలు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము. అదే సందర్భంగా P4లో అన్ని వర్గాల ప్రజలకి, పేదలందరికీ కటింగ్ అక్రాస్ ది క్యాస్ట్ క్రీడ్ లైన్, కులాల మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం. అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేసామంటే కలెక్టర్ గారు, చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా SC, ST, BC, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా మన జిల్లా వరకన్నా మీరు ఒక ప్రత్యేక ఫోకస్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి, మీ ద్వారా చెప్తా ఉన్నాము. ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా, వాళ్ళందరూ ఎదిగే విధంగా, ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ P4లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు కూడా, ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అదే సందర్భంగా ఇప్పుడు దళితుల మధ్య సమస్య, వర్గీకరణ సమస్య చట్టరూపేణ వస్తూ ఉంది. అది రేపు ఏం జరగాలో జరుగుతాం. అయితే ఈ 30 సంవత్సరాలు, ఈ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు పనిచేసిన ఇటు మాల మహానాడు, మాల కార్యకర్తలు, మాదిగ దండోరాలు పనిచేసిన మాదిగ కార్యకర్తలు చాలామంది తమ విద్యా వయసుని, తమ ఆరోగ్యాన్ని ఆ ఉద్యమంలో తిరుగుతూ మరి కుటుంబాలని సరిగా చూడలేక ఏదో ఒక ఇన్స్పిరేషన్తో మరి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ప్రజల్ని సమీకరిస్తూ అనేక ఉద్యమాలు చేశారు. ఇటు మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేశారు, చాలామంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మాల మహాల్లో కూడా చాలామంది పనిచేశారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా మీరు P4లో చేస్తారో లేకపోతే ప్రభుత్వం కార్పొరేషన్స్ ద్వారా ఏదన్నా. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పట్టించుకొని ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం అని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వక్ఫ్ భూముల సవరణ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందని అన్నారు. అలాగే మిర్చి రైతుల్ని ప్రభుత్వం ఆదుకొని మద్దతు ధర 27,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణను కట్టడి చేయాలని, యువతను వాటి నుంచి కాపాడాలని కోరారు. చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని తేపోతాం. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ తన వాణి వినిపించింది. తమిళనాడులో స్టాలిన్ దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ మైనారిటీల పక్షం అయితే, వైసీపీ మైనారిటీల పక్షం అయితే, మీరు బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ ఆస్తుల చట్ట సవరణకు వ్యతిరేకంగా గొంతెత్తి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ వైపున మీరు పార్టీలు తీర్మానం చేయాలి. లేకపోతే మీరు మోడీకి గులాంగిరి
చేసినట్టేనని ప్రజలు కూడా భావిస్తారని చెప్పి చెప్తాను. అలవిగాని పద్ధతుల్లో ఉన్నది. మొత్తం కోల్డ్ స్టోరేజ్ మిర్చి పండుతోటి నిండిపోయింది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అనేటటువంటి స్థితిలో దారుణంగా మిర్చి రైతు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ధర కనీసం 20,000 ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేసినాయి. గుంటూరు నగరంలో, జిల్లాలో, అసలు రాష్ట్ర వ్యాప్తంగానే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గంజాయి, హెరాయిన్, కొకాయిన్ బారిన పడి యువత ఒకవైపు నిర్వీర్యమైపోతుంటే మరోవైపున ఆ తిక్కలో ఏమీ తెలియక ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్లు, యాక్సిడెంట్లు 11 దాటితే ప్రధాన రహదారుల్లో కూడా ఆడపిల్లలు కాదు సాధారణ పౌరులు కూడా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఫిరంగిపురం శాంతినగర్కు చెందిన గేరా నిఖిల్, అతని తల్లిదండ్రులు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా ఫిరంగిపురం శాంతినగర్ కాలనీలో స్థల వివాదం నెలకొంది. శాంతినగర్ స్థల వివాదంలో జరిగిన ఘటనపై తనకు రక్షణ కల్పించాలని కోరారు. గత 2 రోజుల క్రిందట గుంపుగా కొందరు వ్యక్తులు గొడవకి రావడంతో పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. సీఐ రవీంద్రకు మేము ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి వచ్చారని వెల్లడించారు. గుంపుగా ఉన్న వ్యక్తులు మొత్తం ఒక్కసారిగా సీఐ రవీంద్రను నెట్టుకుంటూ వెళ్లారని తెలిపారు. తోపులాటలో కింద పడిన తుపాకీని సీఐ రవీంద్ర చేతితో తీసుకున్నారని చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరామని తెలియజేశారు. 2 రోజుల క్రితం మా ఇంటి మీదకి ఒక 500 కుటుంబాలు కలిసి మా ఇంటి ఒక్కళ్ళ మీదకే వచ్చారు. మా స్థలం 5.5 సెంట్లు. అది ఏ విధంగా అయితే పూర్వం మా తాత వాళ్ళది 150 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాము. మా తాత నుంచి వాళ్ళ కొడుకు నుంచి మా నాన్న నుంచి మాకు వచ్చింది ఆ స్థలము. అది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. మా మీద కక్ష ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ స్థలం ఎలా అయినా చేయాలని చెప్పి 4 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టారు. అది వచ్చి వాళ్ళందరూ దాన్ని సర్వే చేయగా మేము మా డాక్యుమెంట్స్ చూపిస్తే డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా అని చెప్పి అది వాళ్ళదే అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. కానీ వాళ్ళు లీగల్గా వెళ్తే అవ్వట్లేదని చెప్పి ఎలా అయినా కానీ దాడి చేసి తీసుకోవాలని చెప్పి చూశారు. మా మీదకి దాడికి దిగి దానికి ముందు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడిగారు. జెడ్పీటీసీ సురేష్, కాకి రామారావు, నూతలపాటి ఫ్రాన్సిస్, నూతలపాటి ఆరోగ్యం వీళ్ళందరూ కలిసి మమ్మల్ని డబ్బులు అడిగారు. గోపాలరావు విఆర్ఏ కూడా, పసల గోపాలరావు విఆర్ఏ అతను, వాళ్ళందరూ కలిసి మమ్మల్ని డబ్బులు అడిగారు. కానీ మా దగ్గర డబ్బులు లేక మేము ఇవ్వలేదు. దాంతో వాళ్ళు మా ఇంటి మీదకి అందరికీ ఒక 200 మందికి అందరం తీసుకొని ఉసిగలిపి మా మీదకి పంపారు. అందరికి మందు తాగిచ్చి వాళ్ళందరూ పొలుగులు తీసుకొని మా మీదకి వచ్చారు. అంతలోకి మేము పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాము, ఫోన్ చేశాము. పోలీసులు రాగా వాళ్ళందరూ పోలీసులు రాకముందే వస్తే రాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కూడా కొడతాము, మమ్మల్ని ఏం బీకలేరు, ఊరందరూ కలిసి కొడితే ఎవరైనా ఏం చేస్తారని చెప్పారు. దాంతో మేము పోలీసులు వస్తున్నారు అనగా మా మీదకి పొలుగులు తీసుకొని రమేష్, బాలస్వామి, ప్రసాద్, అనిల్ వీళ్ళందరూ మా మీదకి వచ్చారు. అంతలోకి పోలీసులు రాగా సిఐ గారు వచ్చి దిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సిఐ గారు అమ్మ ఇట్లా లీగల్గా చేసుకోవాలి ఏదన్నా కానీ ఇట్లా ఇంటి మీదకి దొమ్మికి రాకూడదని చెప్పి అన్నారు. అంతే, ఒక్క మాట అనగా అందరు కలిసి తాగి సిఐ డౌన్ అంటూ సారుని నెట్టుకుంటా కాలువలోకి నెట్టారు. ఆ కాలువలోకి పడడంతో ఆ రోడ్డుకి గన్ను తగిలి గన్ను కింద పడింది. అది తీసి చేతిలో పట్టుకున్నారు. అంతే, దాంతో వాళ్ళందరూ కలిసి గన్ను తీసి మా గురి పెట్టారని చెప్పి చెప్పడం అయింది. ఆ రోజు ఒకవేళ సిఐ గారు రాకపోతే మమ్మల్ని చంపేసేవాళ్ళేమో. మమ్మల్ని సిఐ గారు వచ్చి కాపాడారు. దానికి ముందు ఒక 4 నెలల 5 నెలల క్రితం మీరు ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు? మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు వారిని అడుగుదామని చెప్పి ఎస్పీ గారి దగ్గరకు వచ్చాం సార్. ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాం సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.